హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడతాను. రివ్యూ గురించి మాట్లాడేదానికన్నా ముందు ప్రోమో కింద వచ్చే కామెంట్స్ గురించి అయితే నేను డిస్కషన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్కి వచ్చే నెగిటివ్ కామెంట్స్ ఇంకే సీరియల్కి రావట్లేదు. అసలు ఎందుకు నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు ఏమి అనేసి మనమైతే ఈ వీడియోలో డిస్కషన్ చేసిన తర్వాత, అలాగే రేవతి గారి ఎపిసోడ్ ఏమవుతుంది, మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది, ఈరోజు ఎపిసోడ్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, కనకం గారు ఎందుకు రాలేదు, బర్త్డే పార్టీ అంటే ఖచ్చితంగా అమ్మమ్మ లేకుండానే బర్త్డే పార్టీ ఎందుకు చేస్తా ఉంటారు ఏమనేది ఈ వీడియోలో మొత్తం డిస్కషన్ అయితే చేద్దాం. ఫస్ట్ ప్రోమో కింద వచ్చిన కామెంట్స్ గురించి అయితే నేను మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొన్ని కామెంట్స్ కూడా మీకైతే చెప్తాను ఏమొచ్చాయనేసి, ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, దానికోసం అనేసి నేను చెప్తాను, సౌండ్ లేకుండా చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన కామెంట్కి ఎన్ని లైక్లు వస్తున్నాయి అంటే, ఆ కామెంట్లు కూడా భయంకరమైన లైక్లు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సీరియల్ అస్సలు నచ్చలేదు అనే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ అనేసి ఒకరైతే కామెంట్ చేశారు. దానికి 307 లైక్లు అయితే వచ్చాయి. అసలు ఎందుకు నచ్చట్లేదు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి. సీరియల్ ఎందుకు నచ్చట్లేదు అనుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సీరియల్ చూడడానికి ఒక్కరు అంతగా ఇష్టపడడం లేదు కదా ఫ్రెండ్స్ అనేసి అన్నారు. ఇక్కడ రాజు మరి కావ్య గతం లవ్ స్టోరీ చూపించగా కొత్తగా రేవతి స్టోరీ ఏంట్రా బాబు భలే సాగదీస్తున్నారు సీరియల్ అనేసి కూడా చెప్పారు. ఇక్కడ 3 కామెంట్స్కి నేను ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, అన్నీ చదువుతామని అంటే 10 నిమిషాలు కాదు 20 నిమిషాలు అవుతుంది. వీటికన్నిటికీ కలిపి ఒకే ఒక సమాధానం ఇస్తాను. అసలు ప్రైమ్ టైంలో 7 o'clock వస్తుంది కదా సీరియల్, చిన్ని సీరియల్. కానీ నేను ఒక సీరియల్ అని చెప్పట్లేదు, ప్రైమ్ టైంలో వస్తాను కదా సీరియల్. ఆ సీరియల్ 7.95 టీఆర్పీ వచ్చిందా, 6 వచ్చింది, 5 వచ్చింది, టీఆర్పీ కూడా ఉంది. అలాంటప్పుడు బ్రహ్మముడి ఫ్యాన్స్కి 8 ఈ వారం చూసుకున్నట్టయితే కూడా మనము 6.95 అయితే వచ్చింది టీఆర్పీ రేటింగ్. అంత టీఆర్పీ ఎలా సాధ్యమవుతుంది మీరు చెప్పండి. ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు, దానికి 350 లైక్లు కూడా చేస్తూ ఉంటారు కదా. ఆ 350 లైక్లకి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల సీరియల్ ఎవరు చూస్తూ ఉంటారు అంటే, ఇప్పుడు 6.95 అంటే 7 వచ్చింది అనుకోండి, దాదాపు 7 లక్షల మంది సీరియల్ చూస్తూ ఉంటారని మీకు తెలుసా. 7 లక్షల మంది టీవీలో చూస్తూ ఉంటారు. ఆన్లైన్లో బ్రహ్మముడి ఫ్యాన్స్ ఈరోజు కాదు, కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, ఎప్పుడో స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి 730 ఫ్యాన్స్ ఏం జరుగుతుంది క్యూరియాసిటీతో ఆన్లైన్లో ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కానీ 395 పెట్టి వాళ్ళు ఖచ్చితంగా మార్నింగే చూసేస్తూ ఉంటారు. మార్నింగ్ చూస్తూ ఉంటే ఒక 3 లక్షల మంది వేసుకున్నారు, మొత్తం 10 లక్షల మంది చూస్తూ ఉంటారు. మీ 350 లైక్లు గ్రేట్ అనుకుంటా ఉంటారు, లేకపోతే 10 లక్షల మంది గ్రేట్ అనుకుంటా ఉంటారు. కామెంట్ చేయండి. ఎందుకు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. వేరే సీరియల్ నచ్చితే వేరే సీరియల్ పైన మీరు పోయి పొగడ్తల వర్షం కురిపోయండి. ఇక్కడ బ్రహ్మముడి నెగిటివ్ చేయాల్సిన పని లేదనేసి నేనైతే అనుకుంటాను. ఎందుకంటే బ్రహ్మముడి అనేది ఒక కుట్రలు కుతంత్రాలు లేకుండా ఎంత సాఫీగా జరుగుతుందంటే అంత సాఫీగా జరుగుతుంది. వేరే సీరియల్స్తో పోల్చుకుంటే మాత్రం బ్రహ్మముడి ఒక అడుగు ఎత్తులోనే ఉంటుంది అనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను. ఖచ్చితంగా మీరు నమ్మేటట్టయితే గట్టిగా ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి గట్టిగా లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు బ్రహ్మముడి పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. సరే అనేసి ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే మనం ఎపిసోడ్లో మొత్తం అందరూ అయితే గిఫ్ట్లు అయితే తెచ్చారు. పాప బర్త్డే కదా, పాప బర్త్డే గిఫ్ట్లు తెచ్చారు. గిఫ్ట్లు తెస్తే అందరూ రాహుల్ రుద్రాణి గారు నేను ఏదో ప్లాన్ చేశారు. ఈ ఆస్తి నా దగ్గర జీతం లేదు, నాకు డబ్బులు రావట్లేదు, నేను ఎలా తేవాలి అనేసి అయితే రాహుల్ అయితే ఏదో ప్లాన్ చేసి 200 రూపాయల డ్రెస్ అయితే తీసుకొచ్చాను. అక్కడ బామ్మగారు అయితే నాకు రాసిచ్చిన విల్లా ఉంది కదా, ఆ విల్లానైతే నీకు రాసిచ్చేస్తాను నాకు ఉంది. అంకల్ రుద్రాణి గారు సంతోషపడిపోయారు, అసలు మామూలుగా సంతోషపడలేదు. రుద్రాణి గారు సంతోషపడిపోయారు. సంతోషపడే కొంత మన స్వప్న వచ్చి అడ్డుపులేసింది. మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే మన పాప పెద్దదైన తర్వాత మీ పాపకే రాసివ్వండి, కానీ వాళ్ళకి ఇచ్చినారంటే మడత పెట్టి ఇంకా జేబులో పెట్టుకునేస్తారు వాళ్ళు, డబ్బులంతా అమ్మాయిని కూడా అమ్మేస్తారు అనేసి మన స్వప్న అయితే అర్థం చేసింది. అక్కడ రాహుల్ ఒక మాట అన్నాడు, అబ్బా నిజంగా మన రాజు అయితే ఒక మాట అన్నాడు, నిజంగా చాలా బాగా అనిపించింది. నిద్రపోతున్న గుర్రాన్ని లేపు తన్నించుకోవడం అంటే అదేవిధంగా రాహుల్ పోయిన గుడ్డలు తెచ్చాడు. కనీసం గుడ్డలు కూడా తెచ్చుకోలేదా, అసలు బర్త్డే విషెస్ చేయాలనేసి తెలుసు కదా, గుడ్డలు కూడా తెచ్చుకోకుండా ఉంటారు. అంత పెద్ద ఫ్యామిలీ ఉంది, గుడ్డలు తెచ్చుకోకపో ఇంత చిన్న చిన్న పాయింట్ల వల్లనే ఈ నెగిటివ్ కామెంట్స్ అంతా వస్తుంటాయి. అలాగే కనకం గారు ఇప్పుడు అమ్మమ్మ కదా, అమ్మమ్మ అన్నాక ఫస్ట్ బర్త్డేకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు తాత రాకపోతే పర్లేదు, బిజీగా ఉంటారు, అమ్మమ్మ నాన్న పిలుచుకురావాలి కదా. ఇలా చిన్న చిన్న బ్లైండర్ మిస్టేక్స్ వల్లనే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కనకం గారు వచ్చినప్పుడు కనకం గారు ఏదైనా కొంచెం ఎమోషనల్ సీన్లు పెట్టి, అంటే అవి తీసుకురాలేదు, గోల్డ్ తీసుకురాలేదు అనేసి కొంచెం ఎమోషనల్ సీన్లు పెట్టి అవి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రేవతి గారు ఒకే సీన్ వల్ల మనకి రేవతి గారి పైన ఫోకస్ ఉంది, కానీ ఇక్కడ కనకం గారు కూడా వచ్చింటే కొంచెం ఫోకస్ అనేది డిఫరెంట్ అయ్యింది అని నాకు అనిపించింది. మీ కనకం గారు వచ్చింటే ఎలా ఉండేది, రాలేదంటే ఎలా ఉండేది కామెంట్ చేయండి.
సరే అనేసి అక్కడ రాజు అయితే మొత్తానికి అందరూ గిఫ్ట్లు అయితే ఇచ్చారు. పాపం రాజు కావ్య ఏం గిఫ్ట్ తేలేదనేసి, నేను గిఫ్ట్ తేలేదండి మీరన్నా తెచ్చింటారు అనుకున్నాను అనేసి మన రాజు. అక్కడ కాన్వర్జేషన్ అయితే బాగుందబ్బా. ఈసారి 2025లో వాళ్ళు కూడా ఉండే ఛాన్స్ ఉంది బెస్ట్ కపుల్స్ అవార్డుకి. మీరు కూడా ఖచ్చితంగా ఇంకొక నెలలో అయితే రాబోతున్నాయి. ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను, దాన్ని కూడా ఎవరైనా చూడకుండా అంటే చూడండి. అక్కడ 2025లో మన రాజు కావ్య టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు కాబట్టి ఇప్పుడు కావ్య తెచ్చిండే గిఫ్ట్ని అక్కడ రాజు తీసి పాపకి ఇచ్చేశాడు. అంటే నేను తెచ్చిన ఇదిగో పాప అనేసి ఇచ్చినాడు. ఇచ్చే ముందుకి అప్పుడు కావ్య నువ్వేం తెలదా కావ్య అనేసి అడిగితే నేను తెచ్చిన గిఫ్ట్ని ఆయన ఇచ్చాను. అది చిన్న చిన్న లాజిక్లు సరే బాగుంటాయి, ఎపిసోడ్లు అంతా చూడడానికి బాగుంటాయి. సరే అది అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ కాడికి అయితే వచ్చారు. కేక్ కటింగ్ కాడికి వచ్చిన తర్వాత కావ్య అయితే ఒక డ్రెస్ ఇచ్చింది పాపకి, ఆడికి సమాప్తం అయిపోయింది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మన రేవతి గారు ఎపిసోడ్ అయితే చూపించారు. రేవతి గారు ఆటో కోసం అయితే వెయిట్ చేస్తాను వాళ్ళ కొడుకుని కూడా పిలుచుకొచ్చింటే బాగుంటుంది కదా అనేసి అన్నారు. అక్కడ రేవతి గారు చెప్పిన మాట అయితే ఎక్స్ట్రాలు నిజం. ఎందుకంటే అక్కడ వాళ్ళ అమ్మని తెలియకుండా ఫోన్ చేసి రమ్మనింది కానీ అపర్ణ గారు, అక్కడ వాళ్ళ అమ్మని తెలిసిన మాత్రం అసలు ఫోన్ కూడా మాట్లాడిందని మనకు తెలిసి అందరికి తెలుసు, రేవతి గారికి కూడా తెలుసు. అందుకోసం అనేసి వాళ్ళ కొడుకుని ఈరోజు కానీ వచ్చేసాను అనుకోండి, వాళ్ళ కొడుకుని కూడా దూరం పెడుతుంది కాబట్టి రేవతి గారు అయితే అక్కడ దూరం పెట్టారు. వాళ్ళ కొడుకుని స్కూల్కి పంపించారు. ఇంకా అపర్ణ గారి ఇంటికి అయితే తీసుకొని వస్తారు. అపర్ణ గారి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళంతా కొంచెం క్లోజ్ అవుతారు. ఆ పిల్లోడి ద్వారా క్లోజ్ అవుతారు. ఆ పిల్లోడిని మన రేవతి గారు రాజు అలాగే రేవతి పోయేసి మనతో రేపు ఎపిసోడ్లో వాళ్ళు మాట్లాడతారు. బాధపడక వదిన మీరు బాగుండాలి అనేసి రేపు ఎపిసోడ్లో మనం అలా లీక్ అయ్యాయి కదా కొన్ని ఫోటోలు వాళ్ళు చూసినట్టు. వాళ్ళపై మాట్లాడినప్పుడు మా అమ్మ నా కొడుకుని దగ్గర చేసుకునింది అనేసి మన రేవతి గారు అయితే రాజుకి చెప్తారు. రాజు కావ్య అయితే ఈ పిల్లోడు తీసుకొచ్చాను అనేసి మీ ఫ్రెండ్ అంట కదా అనేసి తీసుకొచ్చాను ఏదో ఒకటి చెప్తారు. చెప్పిన తర్వాత ఆ రేవతి గారికి అలాగే ఆ పిల్లోడు ఒక వారం అవుతాడు అనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను. ఆ పిల్లోడు వారం అవుతాడు. అలాగే కేక్ కటింగ్ అయితే జరిగింది. రేవతి గారు అయితే మొత్తానికి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత దుగ్గరాల ఫ్యామిలీలో అయితే ఎంట్రీ అయితే మొత్తానికి అయింది. ఎంట్రీ అయిన తర్వాత మన ప్రకాశం గారు అలాగే అందరూ షాక్ అయ్యారు. అయ్యే కొందికి ఇక్కడ మన అపర్ణ గారు అయితే మాత్రం నువ్వు ఆగు అనేసి అన్నారు. ఆగు అనే కొద్ది మీరేం దత్తయ్య పొరపాటు పడతా ఉంటారు, మీరు ఎవరు అనుకుంటా ఉంటారు, నన్ను మా అక్కని కాపాడింది ఈ రేవతి గారే అనేసి అంటే ఈ రేవతి గారు అసలు ప్లాన్ చేసి కాపాడారో లేకపోతే ఇంట్లోకి అడుగు పెట్టాలనేసి ప్లాన్ చేశారో అనేసి మన అపర్ణ గారు అయితే రేవతి మన కావ్య పైన కూడా కోప్పడ్డారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు మీ రేవతి గారు మీ కూతురు అక్కడ పూర్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయింది అంటే చెప్పిన మాట అనుకుంటా వెళ్ళిపోయింది అనేసి అయితే చెప్తా ఉంటారు. అలాగే బాగుంది అక్కడ. ఇక్కడ మీరు తెచ్చుకునేది కూడా పూర్ ఫ్యామిలీ అయినా కానీ మన కావ్య తెలివితేటలతో మీ దుగ్గరాల ఫ్యామిలీ ఇంకా అక్కడ నిలిచిందంటే మాత్రం అది 100% కావ్య వల్లనే. అందుకోసం క్షమించి ఇంట్లోకి తీసుకొచ్చింటే బాగుండేది. కానీ క్షమించడానికి తెలుసు, ఎందుకంటే చేసిండే చిన్న తప్పు కాదు కాబట్టి 15 సంవత్సరాలు అయినా కానీ ప్రేమను మనసులో దాచుకున్నాయి ఆ విధంగా చేయడం తప్పు. వచ్చేస్తారు ఇంకో 15 రోజులు 20 రోజుల్లో వచ్చేస్తారు. ఆ రేవతి గారు ఇంటికి వచ్చే కొద్దికి దాదాపు మనకు ఒక 800 ఎపిసోడ్లు అయిపోతాయి. 800 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత అలాగే రాజుకి కావ్యకి పెళ్లి జరిగే సీన్స్ ఏమైనా ఉంటాయా అనేది నేనైతే వెయిట్ చేస్తాను. ఖచ్చితంగా పెడతారని అనుకుంటాను. ఎందుకంటే సీరియల్ హైప్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా రాజుకి కావ్యకి పెళ్లి జరగాలనేసి నేనైతే గట్టి కోరుకుంటాను. మీరు కూడా కోరుకున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకో వీడియో చూస్తారని నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కొంచెము ముందే వెనకాల చెప్పింటాను, ఎందుకంటే మనం ఎడిటింగ్లో అవి ఏం చేయం కాబట్టి డైరెక్ట్ మన మైండ్లో ఉండేది ఏముందో సీరియల్ చూస్తాను, వచ్చి మైండ్లో ఉండేది ఏముందో చెప్తాను. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. లైక్ చేసి వీడియో చూడండి. అలాగే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, కామెంట్ని కానీ ఇలా తోసారంటే అక్కడ హైప్ చేయడం కూడా మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.